నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీఎం ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ అమరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో H1B వీసా ఫీజు విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాగే భారతీయులపైన పెద్ద ఎత్తున ప్రభావం పడుతుందని కూడా ఈ మధ్యకాలంలో ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. అయితేంది విదేశాల విద్య అలాగే ఉద్యోగం అనేది ప్రమాదకరంగా మారనుందా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే ఈ నిర్ణయం ద్వారా భారత్పై పడే ప్రభావం ఏంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వారితో మాట్లాడదాం బొజ్జ అమరేందర్ రెడ్డి గారితో. సార్, ఒక్కసారిగా ట్రంప్ వరుసగా ఈ మధ్యకాలంలో అమెరికా ఫస్ట్ అన్న దగ్గర నుండి ప్రతిసారి ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుని ఉంటున్నారు. ఈసారి మాత్రం వీసా ఫీజు పెంచడం ద్వారా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ సందర్భంలో ఏం క్లారిటీ ఇస్తారు? సో ఈరోజు అంటే 2 రోజుల కింద మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేశారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇండియా నుంచి H1B మీద అమెరికా పోవాలనుకుంటే ఎవరన్నా వాళ్ళు $1,00,000 ఫీజు చెల్లించాలని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఓన్లీ అమెరికాలో ఉన్న వాళ్ళు కాకుండా బయటి దేశాల నుంచి అమెరికాకు రావాలనుకుంటే, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడ ఇండియా నుంచి మీరు అమెరికా ఇప్పుడు కొత్తగా పోవాలనుకుంటే కొత్త H1B చేయించుకొని ఇప్పుడు పోవాలనుకుంటే మీకు $1,00,000 ఫీజు వర్తిస్తుంది. ఒకవేళ మీ తమ్ముడో లేదంటే మీ అబ్బాయో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు గాబరపడదు, మీ అబ్బాయి కానీ మీ తమ్ముడు కానీ మీ సోదరులు కానీ మీ సోదరిమణులు కానీ ఎవరైనా అమెరికాలో H1B మీద ఉంటే వాళ్ళు రెన్యువల్ సందర్భంలో కానీ ఏ విషయంలో కానీ $1,00,000 వాళ్ళకు వర్తించదు. $1,00,000 ఫీజు అనేది వాళ్ళకు వర్తించదు. వాళ్ళు కట్టనవసరం లేదు. వాళ్ళు పాత పద్ధతుల ప్రకారమే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఫీ స్ట్రక్చర్ ఉందో $200 రెగ్యులర్ ఫీ, $1,000 ప్రీమియం ప్రాసెసింగ్ ఏది ఉందో అది కడితే వాళ్ళ H1B రెన్యువల్ అవుతుంది. వాళ్ళు గాబరపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి H1B వీసా తల్లిదండ్రులు, వర్క్ వీసా మీద ఉన్నటువంటి మీ పిల్లల విషయంలో మీరు ఇక్కడ తల్లిదండ్రులు గాబరపడద్దు. టీవీ ఛానళ్ళలో వచ్చేటివి కానీ సోషల్ మీడియాలో వచ్చేటువంటి కానీ కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ మీరు విని గాబరపడద్దు. ఇది ఓన్లీ ఇప్పుడు కొత్తగా ఇండియా నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ శ్రీలంక నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ ఏ దేశం నుంచి అయినా అమెరికాకు కొత్తగా H1B వర్క్ పర్మిట్ తీసుకొని పోవాలనుకున్నప్పుడు మాత్రమే మీరు $1,00,000 ఫీజు రూపంలో చెల్లించాలి. ఒకవేళ మీరు మీ పిల్లలు అక్కడ అమెరికాలో ఉండి H1B మీద ఆల్రెడీ ఉండి జాబ్ చేస్తున్నా జాబ్ చేయకున్నా రెన్యువల్ విషయంలో కానీ H1B విషయంలో కానీ మీరు ఎలాంటి $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డరు అలాంటి నిర్ణయాలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేవు, అలాంటి గైడ్లైన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేవు. ఓన్లీ కొత్త H1B హోల్డర్స్కి మాత్రమే వాళ్ళు వర్తింపేటట్టు చేశారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, H1B స్పౌజెస్ ఉన్నారు, H4 వీసా అంటారు వాళ్ళను. H1B స్పౌజెస్ కూడా వాళ్ళు కూడా అక్కడ ఉంటే కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా నిశ్చింతగా ఉండవచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్కు ఈ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో $1,00,000 ఫీజు ఇంప్లిమెంట్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారో స్టూడెంట్స్కు ఇది వర్తించదు. స్టూడెంట్స్ యథావిధిగా వాళ్ళ కాలేజ్ ఫీజు ఏదో అది కట్టుకోవాలి. వాళ్ళ ఏదైతే వాళ్ళ F1 వీసా ఫీజు ఏముంటుందో అదే కట్టుకోవాల్సిందే. కొత్త ఫీజు వాళ్ళకు వర్తించదు. ఓన్లీ H1B హోల్డర్స్ ఇక్కడ నుంచి భారతదేశం నుంచి కొత్తగా చేయించుకొని పోవాలనుకున్న వాళ్ళకు వర్తిస్తుంది. ఒకవేళ మీరు కనుక H1B మీద ఇంతకుముందు అమెరికాలో ఉండి కొన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు మళ్ళీ ఇండియాకు వచ్చి ఇప్పుడు ఇండియాలో ఉంటూ ఇప్పుడు మళ్ళీ పోవాలనుకొని కొత్తగా H1 వేసుకొని పోవాలనుకుంటే మీరు కూడా ఖచ్చితంగా H1Bకి $1,00,000 ఫీజు చెల్లించాల్సిందే. అమెరికాలో ఉంటే మీకు ఎలాంటి ఫీజు వర్తించదు. ఒక్కసారి మీరు కంట్రీ దాటి వస్తే, అంటే కంట్రీ దాటి ఇప్పుడు ఒకవేళ ఆయన కరెంట్ H1 వ్యాలిడ్ ఉంటే కంట్రీ దాటి వచ్చి పోవచ్చు, మీకు ఏ ఫీజు వర్తించదు. మీరు ఇండియాలో గిట్లంగా ఒకవేళ వచ్చి 2-3 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉండి మీ H1B ఎక్స్పైర్ అయ్యి మళ్ళీ కొత్తగా H1Bని ఫైల్ చేసుకొని కొత్త H1B మీద పోవాలనుకున్నప్పుడు ఆ $1,00,000 వర్తిస్తుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు కానీ H1B హోల్డర్లు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాబరపడద్దు. ఓన్లీ $1,00,000 కొత్తగా పోయే వాళ్ళకు మాత్రమే. ఒకవేళ మీది ఎక్స్పైర్ అయ్యి ఇక్కడ ఉండి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎక్స్పైర్ అయ్యి ఉండి మళ్ళీ కొత్తగా H1B ఫైల్ చేసినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. అమెరికాలో ఉండి నిశ్చింతగా ఉండవచ్చు, మీ జాబ్ మీరు చేసుకోవచ్చు, మీ H1B రెన్యువల్స్ మీరు
నిశ్చింతగా చేసుకోవచ్చు. అదే $200, అదే $1000 ప్రీమియం ప్రాసెసింగ్తో మీరు మీ H1Bని రెన్యువల్ చేసుకోవచ్చు. సార్ మరోవైపు ఇటు లండన్లో కూడా అంటే యూకేలో కూడా ఒకవైపు అక్కడ లోకల్ ఫస్ట్ అనే సందర్భం కనిపిస్తుంది. వలసవాదులు పెరిగిపోయారని డిమాండ్. అలాగే అమెరికాలో కూడా చాలా దేశాల్లో కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మా వాళ్లకు అవకాశాలు రావాలి, వేరే వాళ్ళు దెబ్బతీస్తున్న ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి అలాగే ఉద్యోగాలు చేసుకునే వారికి ఎట్లా ఉంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనగలిగే పరిస్థితి ఉంటుంది? యాక్చువల్గా మన ఇండియన్స్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళైతే యూకేలో కానీ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ వలసవాదుల మీద జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో నిజానికి కూడా మన ఇక్కడ నుంచి పోయినటువంటి విద్యార్థుల మీద కానీ ఇక్కడ నుంచి పోయి వర్క్ పర్మిట్ మీద పనిచేస్తున్న వాళ్ళ మీద కానీ అక్కడ ఉన్నట్టు మనోళ్ళు గ్రీన్ కార్డు పర్మనెంట్ రెసిడెన్షియల్ మీద కానీ మనోళ్ళ మీద వాళ్ళు పోరాటం చేస్తలేరు. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ప్రెసిడెంట్లు కానీ మనోళ్ళ మీద వాళ్ళు ఎలాంటి కామెంట్లు చేయట్లేదు, ఎలాంటి ఇబ్బందులు మనల్ని పెడతలేరు. మనం అర్థం చేసుకోవాల్సిందంటే వలసవాదులు అని ఎందుకు ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయంటే అసైలం సీకర్స్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి అభివృద్ధి చెందినటువంటి అమెరికా కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ వెళ్తున్నారు. అసైలమ్స్ అంటే ఏంటంటే శరణార్థులు. ఇప్పుడు పాకిస్తాన్లో యుద్ధం జరిగితేనో బంగ్లాదేశ్లోనో లేదంటే ఇప్పుడు నేపాల్లో జరిగింది, వాళ్ళు అక్కడ యుద్ధం జరిగింది, మాకు ఇక్కడ ప్రాణాపాయం ఉంది, మేము వేరే దేశంలో తలదాల్చుకోవాలి, మాకు ఇక్కడ భద్రత లేదు, వేరే దేశంలో వచ్చి మాకు చోటు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు షిప్పుల ద్వారా కానీ లేదంటే వేరే వేరే రకాల రిక్వెస్ట్ల ద్వారా కానీ కొన్ని చారిటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు అక్కడికి శరణార్థులుగా కెనడా కానీ అమెరికా కానీ యూకే కానీ వెళ్తారు. వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళని శరణార్థుల వీసా అనేది ఒకటి ఇస్తారు. ఫస్ట్ వాళ్ళని ఒక శరణార్థులుగా ఒక శిబిరాలు పెట్టేసి శరణార్థ శిబిరాలలో ఇప్పుడు మనం ఏంది H1B మీద కానీ స్టూడెంట్స్ మీద కానీ కొన్ని వేలలోనే పోతాం మనం. ఈ శరణార్థులు అనేది లక్షలలో వస్తారు. ఆ లక్షలలో వచ్చి వాళ్ళు ఏకంగా వాళ్ళు శరణార్థుల వీసా మీద కొన్ని రోజులు ఉండి ఆ షెల్టర్లలో ఉండి ఆ గవర్నమెంట్ అన్ని సదుపాయాలు కల్పిస్తే అక్కడ తినేసి వాళ్ళు ఉండి తర్వాత వాళ్ళకు ఒక వీసా ఇస్తారు. దాని తర్వాత వాళ్ళకు పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తారు. వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అట్లా లక్షలు కోట్ల మంది యాడ్ ఆన్ అయ్యారు వివిధ దేశాలలో. అంటే అభివృద్ధి చెందిన దేశాల నుంచి చిన్న చిన్న దేశాల నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా దేశాలకు శరణార్థులుగా వచ్చి స్థిరపడిపోయి లక్షలలో కోట్లలో జమ అయిపోయి వాళ్ళు అనుకున్న దానికంటే వారి జనాభా రేటు ఎక్కువైపోయింది. వాళ్ళు సడన్గా గ్రీన్ కార్డ్ నుంచి డైరెక్ట్గా సిటిజన్స్ అయిపోతారు. వాళ్ళు సిటిజన్స్ కాగానే వాళ్ళ జనాభా గణనాంకాలలో వాళ్ళు అనుకున్న దానికంటే జనాభా పెరిగిపోయింది. తర్వాత వాళ్ళు శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న జాబ్లలో వాళ్ళకి $10కి పనిచేస్తారు. $15 ఉన్న దగ్గర $10, $8 పనిచేస్తారు. దానివల్ల ఈ అమెరికన్స్ కానీ బ్రిటిష్ వాళ్ళకి కానీ కెనడియన్స్ కానీ వాళ్ళ జాబులు పోతున్నాయి. దానివల్ల వాళ్ళ మీద ఉద్యమాలు వస్తున్నాయి తప్పితే మనలాంటి స్కిల్డ్ వర్కర్స్ ఇప్పుడు ఇండియా నుంచి పోయేటోళ్ళు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది భయపడొద్దు. ఎందుకంటే మన స్కిల్డ్ వర్కర్స్కి ఎక్కడైనా డిమాండ్ ఉంది. అమెరికాలో డిమాండ్ ఉంది, యూకేలో డిమాండ్ ఉంది, ఆస్ట్రేలియా డిమాండ్, కెనడా డిమాండ్. ఎందుకంటే ఆ స్కిల్డ్ వర్కర్లకు రిక్వైర్మెంట్ అనేది ప్రతి దేశంలో ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఆ కొరత ఉంది, స్కిల్డ్ వర్కర్ల కొరత ఉంది. కాబట్టి మన వాళ్ళకి ఎప్పుడు తెట్టు లేదు. ఏదంటే చిన్న చిన్న ఇట్లాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు H1B మీద కొత్త వాటి మీద ఎప్పుడైతే న్యూ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు పానిక్ సిచ్యువేషన్ వచ్చేసి సోషల్ మీడియాలో తర్వాత మీడియాలో వచ్చినటువంటి కథనాలు చూసి భయపడి టెన్షన్ పడిపోయి షుగర్లు బీపీలు తెచ్చుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి తల్లిదండ్రులు చాలా నిశ్చింతగా ఉండాలి. ఇవి ఆ ఉద్యమాలు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఏదైతే ఈ అభివృద్ధి చెందిన చేసినటువంటి ఆ వలసవాదుల మీద జరుగుతున్న ఉద్యమాలు మన మీద కాదు, స్కిల్డ్ వర్కర్ల మీద తర్వాత ఉన్నత చదువులు చదువుకోనికపోయిన వాళ్ళ మీద కాదు జరిగేటువంటి ఉద్యమాలు. వలసవాదులు అంటే శరణార్థులుగా వచ్చి వాళ్ళు ఒక వలసవాదులుగా మారి వాళ్ళు ఇప్పుడు అక్కడ చిన్న మన దగ్గర చిన్నకారు సన్నకారు రైతులాగా చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళ పొట్టను కొడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద తిరగబడుతున్నారు. సరే, ఇదే సందర్భంలో మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పిలుపునిస్తుంది. దేశంలోకి రండి, ఇక్కడ మీ యొక్క స్కిల్ను చూపించుకోండి, మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తాం, స్వదేశీ అనే ఒక మూమెంట్ లాగా ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ యొక్క స్కిల్డ్ ఉన్న పర్సన్స్ను ఉపయోగించుకునేలాగా మౌలిక సదుపాయాలు దేశంలో ఉంటాయా, ఉండాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? యాక్చువల్గా ఇప్పుడు భారతదేశం ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు, లేదంటే భారత గవర్నమెంట్ పిలుపునిస్తుంది. కానీ దానికి తగ్గట్టు ఇక్కడ సౌకర్యాలు ఎక్కడున్నాయి, దానికి తగ్గట్టు టెక్నాలజీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు దొరకట్లేదు.
సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ కానీ లేదంటే మాస్టర్స్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ బయటకు వస్తే అందులో వచ్చినటువంటి వాళ్ళకి ఒక 1,00,000 మంది వస్తే 20,000 మంది 30,000 మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగతా 70,000 మంది మళ్ళాసారి ప్రయత్నం చేయడం, మళ్ళీసారి ప్రయత్నం చేయడం, లేదా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయడం, ఇట్లా వాళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోయి ఓసారి ఏజ్ బార్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి గ్రాడ్యుయేట్లకే మీరు సరిగ్గా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించట్లేదు. తర్వాత సరైనటువంటి కంపెనీలను మీరు ఎఫ్డిఐ తర్వాత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కంపెనీలను తీసుకురాలేకపోయింది మోడీ గవర్నమెంటు. ఇప్పటి వరకు కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు గత 12 ఏళ్లలో తెచ్చినటువంటి సందర్భం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి చాలా కంపెనీలు వచ్చినాయి. అప్పుడు వచ్చినవే ఈ మైక్రోసాఫ్ట్ కానీ, ఒరాకిల్ కానీ, గూగుల్ కానీ, తర్వాత అడోబీ కానీ, రకరకాల కంపెనీలు వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరికీ ఇప్పుడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ట్రంప్తో గొడవ అంటారు, వీళ్ళతో గొడవ అంటారు, పక్క భారత్తో, వీటి వల్లనే సరిపోయింది. కానీ స్కిల్ను డెవలప్ చేయడం, యువతలో స్కిల్ డెవలప్ చేయడం కానీ, కంపెనీలను తెప్పించడం కానీ, వాళ్ళకు ఉపాధి కల్పిద్దామని, ఉద్యోగాలు కల్పిద్దాం అన్నట్టు ఆలోచన ఎప్పుడూ లేదు. సడన్గా మీరు వచ్చేయమంటే నిజాన్ని కూడా వాళ్ళందరూ వచ్చేస్తే ఇక్కడ కొట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని ఉద్యోగాలు లేవు, అన్ని కంపెనీలు లేవు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ పెరిగిపోయారు. మీరు గత 2-3 దశాబ్దాలలో మీరు తీసుకుంటే గ్రాడ్యుయేట్స్ సంఖ్య పెరిగిపోయింది. తర్వాత మాస్టర్స్ చేసిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. విదేశాలలో ఉన్నత విద్యలు చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళందరూ ఇండియాకు వచ్చేస్తే ఇక్కడ వచ్చే వాళ్ళల్లో మొత్తంలో 10% కూడా దొరకదు. మళ్ళీ మిగతా వాళ్ళంతా నిరుద్యోగులు అయిపోతారు. తర్వాత అబద్ధతా భావం పెరుగుతుంది, తర్వాత క్రైమ్ పెరుగుతుంది, రకరకాలుగా సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి సరైన సదుపాయాలు కల్పించి కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయించేసి ఎఫ్డిఐని ఇన్వైట్ చేసి కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసినాక అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా చెప్పండి, రమ్మంటే ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది H1B వీసా విషయంలో, ఫీజు విషయంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఎవరు కూడా తల్లిదండ్రులు కానీ, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఫీజు అనేది అందుబాటులో ఉంటుంది తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళకైతే మాత్రం వర్తించదు. వదంతులు నమ్మొద్దు, భయపడొద్దు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొత్త పాలసీలు వచ్చినప్పుడు కొంత ప్యానిక్ సందర్భం అయితే కొంత కాలం ఉంటుంది, కానీ ఇలాంటి ఇబ్బందులకు పడి ఎవరు కూడా లోన్ కావాల్సిన అవసరం లేదు. అలాగే స్కిల్డ్ లేబర్స్ అనేది, స్కిల్డ్ ఎంప్లాయీస్ అనేది మాత్రం విదేశాలకు కూడా చాలా అవసరం. అమెరికా లాంటి దేశానికి కూడా స్కిల్డ్ పర్సన్స్ లేక ఇబ్బంది పడుతుంది. ఎవరైతే స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ శరణార్థుల పేరుతో చాలామంది అయితే మాత్రం వేరే దేశాల నుండి రావడం వల్ల వాళ్ళు ఒక లోకల్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది తప్ప భారతీయుల విషయంలో కఠినంగా ఉండాల్సిన పరిస్థితి కాదు. ఎవరు కూడా వదంతులు నమ్మొద్దు. ఇకపై భారతదేశం కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఒక స్కిల్స్ ఉన్న వారికి స్వదేశీ అనే మూమెంట్ తీసుకొస్తుంది, ప్రకటనలు చేస్తుంది. కానీ వాస్తవానికి వాళ్ళకు ఆ మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతనే తీసుకొస్తే బాగుంటుంది. అందరూ ఒక్కసారి వస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ అంత దగ్గర ఏర్పాటు లేవు. మరోసారి ఉన్న దాంట్లో కూడా నిరుద్యోగిత అనేది ఏర్పడే అవకాశం ఉంది. కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా సరైన విధానాలు మార్చాల్సిన అవసరం ఉంది. విదేశాంగ విధానాలు కూడా మార్చాల్సిన అవసరం ఉందన్నట్టు కూడా ఎన్ఆర్ఐ అమరేందర్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ప్రకటన చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.